మీ కామెంటు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రవి వేపూరి గారు. రవి గారు, మీరు ఇతరత్ర యూట్యూబ్ ఛానల్ వాళ్ళ గురించి ప్రస్తావించారు. వాళ్ళ వ్యాపారాలు అవి నాకు సంబంధం లేని విషయము. ఇక 124 గోల్డ్ గురించి మీరు ప్రస్తావించారు. నాకు అన్నదాతకు ఫోన్ చేసి మీరు అడిగారన్న అది ఎక్కడ దొరుకుతుందని చెప్పి. యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ఛానల్ రన్ అవుతాయి, మందులు కొనే వాళ్ళు ఉంటే అవి కూడా సేల్ అవుతాయి. కొనడమా కొనకపోవడమా చూడటమా చూడకపోవడం అనే మన ఇష్టం. దయచేసి మీరు కావాలంటే వాళ్ళ గురించి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తున్నారు కదా ప్రొడక్ట్స్ అమ్మేటప్పుడు, డైరెక్ట్ మాట్లాడుకుంటాం. దయచేసి నా ఛానల్ మాత్రం వాటి గురించి ప్రస్తావించవద్దు. నేను కూడా తక్షణాన్ని అందగా మా అబ్బాయి కూడా అమ్ముతున్నాడు, నచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు అంతే. ఈ సంవత్సరం అరటి రైతులు నిండా మునిగిపోతారు, అనంతనేని రమేష్ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఎందుకన్నా అరటి రైతు గురించి మీరు కామెంట్ పెట్టారు, ఎందుకు నష్టపోతారు ఏమీ కాస్త సమాచారం మీరు విశ్లేషించడం బాగుండేది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రైతాంగం మీద ఆధారపడి బ్రతికేవాడు రైతు. జాబ్ చేస్తున్నవారు ఓన్లీ టమోటా వేసి రైతులు పంట వేయాలంటే భయం. రైతాంగం మీద ఆధారపడి బతికే రైతు, కానీ అందరూ టమోటాలు వేస్తున్నారు. టమోటా వేసి రైతులు పంట వేయాలంటే భయం వేస్తుంది. ఏం చేయాలో దిక్కు తోచటం లేదు. ఆ దేవుడి మీదే భారం. కృష్ణానాయక్. ఈ సంవత్సరం మాత్రం టమోటాల విస్తీర్ణం పెరగడానికి, ధరలకు అందకపోవడానికి కూడా కారణం అన్ని వర్గాల వారు టమోటాలు వేయడం. వేయకూడదని ఎక్కడ లేదన్నా, ఎందుకంటే ఎక్కడ ఆదాయం ఉంటే మనం ఏదైనా పని చేయొచ్చు, మనకున్న హక్కు అది. కాబట్టి కాకపోతే రానున్న సంవత్సరం ఇంత స్థాయిలో విస్తీర్ణం జరగకపోవచ్చు అని నా అభిప్రాయం. మరి దాన్ని ప్రామాణికంగా తీసి మీరు మాత్రం మళ్ళీ పెంచొద్దండి సాగు విస్తీర్ణాన్ని. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, నిజమే బ్రో, యూట్యూబ్లో వానికి కోటి వచ్చింది వీనికి కోటి వచ్చింది అని చెప్పడం వల్ల ఎంప్లాయర్స్ మొత్తం ఫార్మింగ్ మీద పడ్డారు. వాస్తవమే అన్నాము. నేను గతంలో 2 సంవత్సరాల క్రితం అయితే 770 వాసులు ఏం ధర, జీవితం చూడని లాటు ఏం ధర అని క్యాప్షన్లు పెట్టి అందరూ వీడియోలు చేసేవారు. నేను పెట్టలేదు, మనకెందుకు అంటే, కానీ వాళ్ళ వ్యూస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ తర్వాత నేను కూడా 1-2 సార్లు పెట్టాను. మనం కూడా అలా క్యాప్షన్లు పెడితే ఫస్ట్ ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది మాత్రం వాస్తవం. నేను చెప్పేది అంటే, ఆడదాని వయసు మగాడి ఆదాయం ఎవరికి చెప్పకూడదు అంటారు. ఎవరన్నా మా లాంటి యూట్యూబర్స్ వచ్చి అడిగినా కూడా దయచేసి మీ ఆదాయాలు చెప్పొద్దండి. మా కోర్టు వచ్చింది ఇంటర్వ్యూలో మాత్రము. మీరేదో చెప్తారు, దాన్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు. ఇది వాస్తవం. నాకు తెలిసినంత వరకు మగాడి ఆదాయం ఆడదాని వయస్సు అడగకూడదు, చెప్పకూడదు. ఇక మల్లారెడ్డి గారు, తెలంగాణ మగ నుంచి. అన్నా నమస్తే, తెలంగాణ నుంచి. యూట్యూబ్ నా కొడుకులు అన్నది మీ గురించి కాకుండా కొంత యూట్యూబర్స్ ఉన్నారులే, ఇది వదులు గేమ్ చేంజర్, అది వదులు గేమ్ చేంజర్ అని చెబుతున్నారు. సిగ్గు శరం లేని వాళ్ళ గురించి లేదు. నీలాంటి నిజాయితీ పడి ఇలాంటి కామెంట్లు వర్తించవు. మీరు ఉన్నది ఉన్నట్టు చెబుతారు. మీరంటే చాలా ఇష్టం. రైతులు పొట్ట కొట్టుకొని కష్టపడి పంటలు పండించే వాళ్ళను కొంతమంది యూట్యూబర్స్ కంపెనీలతో కుమ్మక్కై అది ఇది అని చెప్పి నీ మందు కొట్టు ఈ మందు కొట్టు బాగా వస్తుంది అని చెబుతుంది. కావచ్చన్నా మీరు చెప్పింది నిజమే, నాకు కాకపోవచ్చు, కానీ నా ఛానల్లో వచ్చి యూట్యూబ్ నా కొడుకులు అంటే నేను కూడా వాడినే కదా, నేను కూడా యూట్యూబర్నే కదా. ఇప్పుడు గతంలో యూట్యూబర్లు ఎవరు ఫోన్ నెంబర్లు పెట్టేవాళ్ళు కాదు, కానీ మీరు చెప్పి ప్రొడక్ట్స్ వచ్చిన తర్వాత అందరూ ఫోన్ నెంబర్లు వాళ్ళ స్క్రీన్ పైన వేస్తున్నారు. రెండవది, ఇందాక ఒక కామెంట్ వచ్చింది, అదైతే ఇప్పుడు తర్వాత రిమూవ్ చేస్తాను. ఖచ్చితంగా రైతులు ఉసురు వాళ్ళకి శాపనార్థాలు. ఇది ఒక రైతు ఆవాదన. జై జవాన్ జై కిసాన్. నమస్తే అన్న, మీ కామెంట్స్ బాగుంటాయి. థ్యాంక్ యూ. నిజమే భాయ్, మీ వల్లే టమోటాకి ఈ గతి. సర్ప్రైజ్ డార్స్ అంట. ఏందో వేస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి సార్. కృష్ణప్ప, ఏం వేస్ట్ ఇవ్వరు నాకు తెలియడం లేదు. నేను చెబుతున్నాను ముందు నుంచి కూడా, మీకు వేస్ట్ అంటే హట్ జాబ్ పక్కకి అంతే, నేనైనా సరే ఇంకోనైనా సరే. ఇక చంద్ర గారు, అన్నా నమస్తే. 3 రోజుల ముందు బీన్స్ 50 ఇంకా 70 రూపాయల వరకు పలిగింది. ఇప్పుడు 2 రోజులకే 15 రూపాయలతో 25 రూపాయలకు వచ్చింది. టమోటా పరిస్థితి కూడా ఇదే. రైతులు ఏమి చేయాలన్నా భయమేస్తుంది. ఇదే జరిగితే రైతులు బిచ్చమెత్తుకోవాల్సిందన్నా, కానీ రైతుకు ఆశ ఈ పంటపై నష్టం పై పంటలో వస్తుందని ఆశతో బతుకున్నాడు. ఇది రైతు చేసే పని, కానీ ఆ దేవుడు కరుణించాలి. ఎవరు చెప్పినా ఏమీ జరగదు. ఏదైతే నిజమో
వాళ్ళ తలరాత ఎంత రాసి ఉంటే అంతే జరుగుతుంది. బీన్స్ ధర 70 రూపాయల నుంచి 25 రూపాయలకు వచ్చింది. ఏదో ఈ సంవత్సరం మొత్తం ఇట్లే ఉన్నాయి. సో వేరే యూట్యూబ్ ఛానల్ గురించి సయ్యద్ ఛానల్ పెట్టమాకండి. నేను అదే మొత్తుకుంటున్నాను. సయ్యద్ వివాదాలకు చోటు లేని మనిషి. పక్క వాళ్ళని చెడుగా మాట్లాడడం కూడా సయ్యద్కి ఇష్టం ఉండదు. పైగా పెద్దగా యూట్యూబ్ నుంచి డబ్బులు రాకపోయినా ప్రతిరోజు మీ కామెంట్లు నా సమాధానాలు డైలీ అప్లోడ్ చేస్తున్నాడు. ఇదైతే నిజం. ఎంతో ఓపిక ఉండాలి. ఆలోచించండి. దయచేసి సయ్యద్ గురించి తప్పుగా మాట్లాడవద్దు. ఉదయాన్నే ఒక అన్నదాత రాయచోటి నుంచి రెడ్డప్పనుకుంటాను ఆయన ఫోన్ చేసి కాస్త అగ్రంగా మాట్లాడి నా గురించి కాదు, బ్యాడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళ గురించి వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పన్నా, నాకు చదువు రాదు, నేను టైప్ చేయను, వాళ్ళ నెంబర్ చెప్పన్నా, నీ ఛానల్లో వచ్చి ఇలాంటి పేడగలు పెట్టాల్సిన అవసరం వాళ్ళకి ఏముందని చెప్పి చాలు. నాకు ఈ అభిమానం. నేనే పెద్దగా పట్టించుకొని మళ్ళీ చెప్తున్న అన్నదాతలకి నా గురించి తిట్టినా కూడా పర్వాలేదు, ఆ కామెంట్లు ఉంటాయి. కానీ ఇతర యూట్యూబ్ నా ఛానల్ వస్తే మాత్రం రిమూవ్ చేస్తాను. ఇప్పుడు ఆ కామెంట్ ఇది అప్లోడ్ అయితే రిమూవ్ చేస్తాను. ఇతర యూట్యూబ్ ఛానల్లో కూడా నాకు వద్దు. సతీష్ కుమార్ గారు, నువ్వు వ్యాపారం అన్నా చెయ్యి, యూట్యూబ్ అన్నా చెయ్యి. యూట్యూబ్ ఛానల్ చూస్తే బతకలేం బ్రో, చాలా కష్టం. 2 నెలలకు 3 నెలలకు కలిగి వస్తుంది జీతం 10,000 రూపాయలు. ఇక వ్యాపారం అన్నారు, నాకు వేరే వ్యాపారం నేను పెద్ద వ్యాపారస్తులు కాదన్నా, జ్యూస్ టమాటాలు మాత్రమే కొంటాను నేను. మరి మీరు దేని గురించి మాట్లాడారో తెలియదు. కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో బతకాలంటే 4 వైపుల ఆదాయం ఉండాలి మాలాంటి వాళ్ళకి. ఇక దోరుగొంట్ల గారు దీనికి రిప్లై ఇచ్చారు. బ్రదర్, ఈ మాట వేరే ఛానల్స్లో చెప్పండి, ఇక్కడ కాదు. ఉన్న ఛానల్స్లో ఇదే ట్రస్ట్ చేసే ఛానల్, నమ్మదగ్గ ఛానల్. థ్యాంక్ యూ బ్రో. మరొక అన్నదాత వేణు గారు అనుకుంటాను ఇతర యూట్యూబ్ గురించి ప్రస్తావించారు. సారీ బ్రో, ఐఎమ్ నాట్ రెడీ దట్ కామెంట్. ఎన్టీఆర్ గారు నవంబర్ డిసెంబర్ టమోటా మాటలు అసలు మనకొద్దు. ఒంటిమిట్ట రమేష్ గారు, ఇది నిజం. ప్రస్తుత పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం. మళ్ళీ చెబుతూ అన్నదాతలకి నా గురించి ఏమైనా పెట్టండి, ఓకే. ఇతర యూట్యూబ్ ఛానల్ గురించి ఇవ్వాలన్నా ప్రస్తావించాను, రేపటి నుంచి ప్రస్తావించాను. వేరే విషయాలు ఏమైనా చెప్పండి. ఇప్పుడు ఒక అన్నదాత పెట్టారు, అన్నదాత రమేష్ గారు, ఆల్రెడీ అన్నదాతలు కూడా మునిగిపోతారండి. కారణం చెప్పుంటే బాగుండేది. ఇంకో అన్నదాత పెట్టారు, బీన్స్ ధర తగ్గింది, ఇంకా టమోటా ధర కూడా ఇంతే. పంటలు ఏం పెట్టాలో ఏమో తెలియడం అర్థం కావడం లేదు. కానీ ఈ పంట పోతే ఆ పై పంటలు సంపాదించవచ్చు అనే ఒక నమ్మకమే అన్నదాతలు వ్యవసాయాన్ని వదలడం లేదని పెట్టారు. అది మంచి కామెంటు. రైతులు పంటలు వేయాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే అన్ని వర్గాల వాళ్ళకు టమాటా మీద పడ్డారు, మరొక కామెంట్ పెట్టారు. ఇది కూడా ఇలాంటి కామెంట్లు పెట్టండి. ఇతర యూట్యూబ్ ఛానల్ నుంచి మాత్రం వద్దు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.